ఆయన నా పేరు కిషోర్ అన్న. మీ మూవీస్లలో ఢీ కొట్టి చూడు, కృష్ణార్జున, ఈ రెండు మూవీస్ చాలా ఇష్టం. ఢీ మూవీ అంటే ఇప్పటికీ మేము ఆ టెంప్లెట్స్ చాలా వాడుతూ ఉంటాం. కృష్ణార్జున అంటే ఆ మూవీలో మేము ఉన్న ఇన్నోసెంట్ కానీ ఆ నాగార్జున గారు మీ ఇద్దరు ఉన్న వాడి ఆ మూవీని ఫస్ట్ థియేటర్లో చూసిన మూవీ అంటే నేను అదే కృష్ణార్జునే. చాలా నచ్చింది నాకు అప్పుడు అది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హైప్ అంటే ప్రభాస్ వల్లనే హైప్ ఉంది కదా మూవీ గురించి. ఒకవేళ ప్రభాస్ మూవీ యాక్సెప్ట్ చేయకపోయింటే ఈ మూవీ చేసేవాళ్ళ, ఒకవేళ వేరే క్యాస్ట్ పెట్టి చేసేవాళ్ళ? కన్నప్ప అన్న సినిమా క్యారెక్టర్ చేసేవాడు. ప్రభాస్ చేసినా చేయకపోయినా కన్నప్ప అన్న సినిమా ఉండేది. బట్ కేవలం ప్రభాస్ వల్లే ఈరోజు ఈ సినిమాకి ఇంత హై స్కేల్లో మౌంట్ చేయగలిగాం. దట్స్ బికాస్ ఆఫ్ హిస్ స్టార్ పవర్. నేను అనుకున్న కథ ఈ రేంజ్లో ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నా ఒక్కడి బలం సరిపోదు. సో ఐ హ్యాడ్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో దట్స్ హౌ ప్రభాస్ని వెళ్ళి అడగడం జరిగింది. అండ్ ఐఎమ్ రుణపడి ఉన్నాను ప్రభాస్కి, అతని ఈ సినిమా ఒప్పుకునే దానికి. ఓకే, ఒకవేళ ప్రభాస్ ప్లేస్లో వేరే ఎవరు పెట్టేవాళ్ళం? ప్రభాస్ ప్లేస్లో అసలు ఆలోచించలేదు. ఎలా ప్రభాస్ ఒప్పుకుంటాడని చెప్పేసి. అంటే ఒకటి కొన్ని మనం అనుకుంటే అది ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఎలాగంటారో నాకు తెలియదు. యు మేనిఫెస్ట్ ఇట్ అంటారు. నువ్వు బయట చెప్పు, ప్రకృతికి అన్ని పాజిటివిటీ చెప్పు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు సక్సెస్ అవ్వాలి అని నువ్వు బయట చెప్పు. మంచివి ఏదైనా చెప్తుంటే అది గ్యారంటీ ప్రకృతి నీకు సహాయం చేస్తుందంట. సో అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అండ్ రెండోది కూడా కన్నప్ప నేను చేయట్లా, అది శివుడు ఆజ్ఞతో చేస్తున్నానన్న నమ్మకం నాకు ఇన్బిల్ట్ ఉంది. ఎవ్రీ మినిట్ కన్నప్ప నేను చూసేటప్పుడు ఇది నేను ఎలా చేయగలిగానన్న క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీను అది ఓన్లీ శివుడు నాకు నువ్వు చేయరా కన్నప్ప, ఈ తరానికి నువ్వు కన్నప్ప కథ చెప్పరా అని ఆయన చెప్పడం వల్లే ఈ సినిమా తీసుకొస్తున్నాను. కానీ లేకపోతే కన్నప్ప ఏంటి ఈరోజు నేను ఈ స్కేల్లో చేయడం ఏంటి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే అన్న, రజనీకాంత్ మీరు బాగా క్లోజ్ కదా, మీ ఫ్యామిలీ మీరు అంతా క్యాస్ట్ అందరు ఉన్నారు. రజనీకాంత్ గారు కేమియో కూడా ఏమైనా ఉందా ఇందులో? లేదమ్మా, లేదు. ఆయనకి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టేచర్ ఉంది. ఆ స్టేచర్ తగ్గట్టు కానీ చేయకపోతే, అది క్యారెక్టర్ పండకపోతే ఒకటి ఆ మహానటుడికి న్యాయం చేసేది ఉండదు, అభిమానులకి ఇబ్బంది పడతాం మనం. వీ టేక్ ద హీరోస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. అందుకు ఆయన స్టేచర్ తగ్గట్టు క్యారెక్టర్ ఉంటే అప్రోచ్ అయ్యేవాడిని. లేదు కాబట్టి దానికోసం స్పెషల్గా రాసుకొని కథను ఎందుకు జడగొట్టుకోవాలి? ఓకేనా, అది పార్ట్స్ ఏమైనా ఉన్నాయా? కన్నప్ప పార్ట్ 2 అలా? ఈ కన్నప్ప కన్నిచ్చిన తర్వాత ఇంకో పార్ట్ ఏముంటుంది, దేవుడికి ఐక్యం అయిపోయాడు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ అన్న, లాస్ట్ టైం కలిసాం జిన్నా మూవీకి, Yes. ప్రసక్ బాస్ అడ్మిన్ని. అంటే మీరు టెక్ లవర్ అని బాగా అర్థమైపోతుంది మూవీ చూస్తుంటే. లైక్ చాలా హైట్ అండ్ టెక్నాలజీ కానీ అంతా ఏఎన్ కానీ బాగా యూజ్ చేసాడు అనిపించింది. మీకు ఏమనిపించి టెక్నాలజీ రావడం వల్ల మీ మూవీకి? అమ్మ, నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉందని, అసలు నాకు తెలిసింది 10% కూడా లేదు అని నేర్చుకున్నాను నేను కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్లో. నేను బిగ్గెస్ట్గా నేను ఇంకా బెటర్గా చేసి ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేయగలిగింది చేయలేకపోయింది విఎఫ్ఎక్స్. నేను ఇంకా వరల్డ్ క్లాస్ లెవెల్లో అనుకున్నా. వెరీ మైనర్ వర్క్ ఉన్నింది, ఆ వెరీ మైనర్ వర్క్ మూవీలో. బట్ వీ వాంటెడ్ టు గివ్ అ వెరీ లార్జ్ ఎక్స్పీరియన్స్. బట్ ఆ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాను. ఇంకా లైఫ్లో ఆ తప్పు నేను రిపీట్ చేయకూడదని ప్రామిస్ చేసుకున్నాను. ఈవెందో కొంతమంది డబ్బింగ్ కూడా ఏ వాడినట్టుగా అంటే డబ్బింగ్ మాత్రం నేను గ్యారంటీ మిగతా భాషల్లో విష్ణు వాయిసే వింటారు, ఓకే, హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లోనూ విష్ణు వాయిసే ఉంటుంది. అన్ని భాషల్లోనూ మిగతా యాక్టర్స్ అందరి వాయిస్లో ఉంటాయి. ప్రభాస్ వాయిసే ఉంటుంది మిగతా లాంగ్వేజ్లో, మోహన్ లాల్ గారి వాయిసే ఉంటుంది, అందరిది ఉంటాయి. టెక్నాలజీ వచ్చినప్పుడు యూ షుడ్ యూజ్ ఇట్ సో దట్ యుల్ గెట్ బెటర్ అవుట్పుట్ ఇన్ లెసర్ టైం. సో ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. బట్ ఈ వాయిస్ ఓవర్స్ అని మిగతా భాషల్లో, అందుకే అక్షయ్ కుమార్ గారి వాయిస్ మేము తెలుగులో వాడాం. మిగతా వాయిసెస్ వినేటప్పుడు నాకు సింక్ అవ్వాలి, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఆయనతో మాట్లాడేటప్పుడు ఇది కాదు కదా ఆయన వాయిస్ అనుకునేవాడిని. ఇప్పుడు ఆయన వాయిస్ వచ్చేసరికి ఇనిషియల్గా కొంతమంది ఏదో అన్నారు ఏ వాయిస్గా ఉంది అది ఇదని, బట్ అలవాటు చేసుకుని, ఎందుకంటే ఫ్యూచర్ అంతా అదే. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు కన్నప్ప ఆల్రెడీ తీశారు, అంటే ఇప్పుడు తీస్తున్నారు, ఓకే. బట్ ఇంకా మన పురాణాల్లోని ఇంకా తెలియపోయిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కదా. అంటే ఇంకా తీస్తే బాగుండేది. లైక్ అభిమన్యుడి గురించి కూడా చాలామంది తెలియదు. ఇంకా చాలా మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా రామాయణం చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా మేబీ అవి తీయచ్చు కదా. అంటే కన్నప్ప ఆల్రెడీ కొంతమందికి తెలుసు, అంటే కన్నప్ప ఉన్నారు అని. బట్ మనకు ఇంకా మహాభారతంలో చాలామంది గురించి తెలియదు కదా. అంటే అలాంటివి కూడా తీసుంటే బాగుండేది కదా అని నా థాట్. ఇట్స్ అ కాలింగ్. అంటే అది నేను చెప్పాను కదా, శివాజ్ఞ.
ఓకే, బట్ నాకు అలా ఈ సినిమా సక్సెస్ మేరగానే నాకు బలం కానీ ధైర్యం కానీ ఉంటుంది ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి. హోప్ఫుల్లీ ఆగస్ట్ సెప్టెంబర్లో ఐ విల్ బీ ఏబుల్ టు అనౌన్స్ బిగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఆల్సో అంటే మార్నింగ్ ఒక మేమ్ చూసా, లైక్ మీరు ఎలాగా అందరినీ కోఆర్డినేట్ చేశారు అంటే లైక్ ఒక చెలో మూవీలో ఒక మేమ్ బాగా వైరల్ అయ్యింది. ఇది చెలో మూవీలో ఒక మేమ్ చాలా వైరల్ అయ్యింది. అందరినీ ఎలాగా మేనేజ్ చేశారు అన్నట్టుగా. మీరు మేమ్స్ కూడా ఫాలో అవుతారు కదా, మీకు అదేమైనా మేమ్స్ ఏమైనా వచ్చింది? ఐ టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ, చాలా తక్కువ ఫాలో అవుతాను, క్షమించాలి. ఎందుకంటే ఐ రీడ్ అ లాడ్ ఆఫ్ బుక్స్ అనమాట. సో బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను. సోషల్ మీడియాలో కొంచెం తక్కువ అనమాట. ఐఎమ్ ఎ లిటిల్ లెస్ ఆన్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తుంది. ట్విట్టర్ వెరీ లెస్ అనమాట. ఫేస్బుక్ అయితే జీరో. ఏంటిది మేమేంటిది అంటే మేము ఏంటంటే అందరినీ లైక్ కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయినట్టుగా ఒక మేము వచ్చింది, వైరల్ అయింది సరదా అంటే సార్ బై ఫన్నీగా. అందరినీ డేట్స్ అడుగుతుంటే డేట్స్ బిజీగా ఉన్నామని అందరినీ వ్యాన్ ఉంటుంది కదా, వ్యాన్లో పికప్ చేసుకుని వెళ్ళిపోయినట్టుగా అందరూ ఇంచుమించు అలాగే జరిగింది అనుకో. లైక్ వ్యాన్లో కిడ్నాప్ చేసుకుని న్యూజిలాండ్ పట్టుకు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి మీరు నో ఆప్షన్, మీకు ఇంకా మీరు చేయాల్సిందే అన్నట్టుగా ఒక మేము బాగా వైరల్ అయ్యింది. నెక్స్ట్ సినిమాకి ఒక స్టార్ కాస్ట్ అనుకున్నాను, దానికి ఇదే వాడతాను. అండ్ ఆల్సో అంటే ఇంకో మేము కూడా బాగా వైరల్ అయింది. ప్రభాస్ ఉన్నారు కదా సెకండ్ హాఫ్, మాకు సెకండ్ హాఫ్ వరకే టికెట్ కావాలని నా మేము కూడా బాగా ఫుల్ ప్రైస్ టికెట్ కొనుక్కొని సెకండ్ హాఫ్లో రండి అని చెప్తాను. అందుకే మేమ్స్ బాగా ఫాలో అవుతున్నానని అడిగాను. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న, హాయ్. వెల్కమ్ టు ద పాన్ ఇండియన్ మూవీ వరల్డ్. సో పర్సనల్ క్వశ్చన్ ఒకటి ఉందన్న. చాలా గ్యాప్ తీసుకున్నారు మీరు, దట్టు ఆఫ్టర్ 6 years ఉంటుందన్న. 3 years. ఓకే, ఇంత గ్యాప్ తీసుకొని డైరెక్ట్గా పాన్ ఇండియన్ మూవీ తీస్తున్నారు, దట్టు హై బడ్జెట్. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, సో ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వాళ్ళ ఉన్న స్టార్స్లో పెద్ద వాళ్ళందరినీ తెచ్చి తీస్తున్నారు. సో మీ ఇదంతా చేయడానికి మీ వెనకాల ఉన్న డేర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటన్న అసలు మీ ధైర్యం ఏంటి? మై ఫాదర్. అండ్ ఇంకో క్వశ్చన్ ఉందన్న. సో మీరు పాలిటిక్స్కి దూరంగా ఉంటారు, బట్ మీరు ఈ కన్నప్ప తీస్తున్నప్పటి నుంచి కొన్ని మీమ్స్ ట్రోల్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాను. సో మిమ్మల్ని జనాలు ఒక బ్యాచ్ లాగా రెడీ అయిపోయి ట్రోల్ చేస్తుంటారు, వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటన్నా? అమ్మ, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను దీనికి ముందు కూడా చాలాసార్లు చెప్పాను. మన చుట్టుపక్కల ఉన్న కొంతమంది మన గురించి అనుకుంటున్నారని మనం కానీ ఆలోచించడం పడితే మన గమ్యానికి మనం చేరలో మన జీవితం సంకనాగిపోతుంది. నెవర్ నాకు ఒక ఫోకస్ ఉంది. నాకు ఒక నటుడుగా మర్యాద కావాలి, నటుడుగా నాకు మంచి పేరు రావాలన్న ఫోకస్ నాకుంది. వాళ్ళు అనుకోవడం దే నో ఐఎమ్ నాట్. నా గురించి ఏదైనా తప్పుగా అనుకున్నారు అనుకో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దే రియలైజ్ ఓహో ఇది కాదేమో అని అనుకుంటారు. లేదా పొలిటికల్గా నన్ను ఒక సైడ్ పెట్టారా అంటే మా ప్రెసిడెంట్ అయిన మీకు తెలుసు కదా సార్, బిఫోర్ మా ఎలక్షన్స్, ఆఫ్టర్ మా ఎలక్షన్స్. బిఫోర్ మా ఎలక్షన్స్కి ముందు ట్రోల్స్ అసలు ఏం చూసేవాడిని కాదు, ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ. ఆ నెగటివిటీ వదిలే, అది ఎవరు చేశారో మనందరికి కూడా తెలుసు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారో కూడా తెలుసు. అదే ఇప్పుడు యూనో ప్రస్తుతానికి ఐ బిలీవ్ ఐఎమ్ లివింగ్ ఇన్ శివలీల. అది ఓన్లీ శివలీల. పాజిటివిటీ తప్ప నెగటివిటీకి నా లైఫ్లో ఈవెన్ 1% కూడా ఛాన్స్ లేదు. నాకు ఓన్లీ ఎవరు ఏమైనా అనుకోని నా జీవితంలో ఐ వాంట్ బీ ఓన్లీ పాజిటివ్. నా చుట్టుపక్కల ఓన్లీ పాజిటివిటీయే ఉండాలి అనేది నా మనసులో ఉంది. ఓకేనా, మేము D2 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? మనం ఇది ఇప్పుడు మేము చెప్పాడు సీను ఎట్లాగానే ఏదో ఒక రోజు వ్యాన్ ఎక్కించుకొని వచ్చేసి కూర్చోబెడితే ఇంక తప్పకుండా చేస్తాడు. ఇంక అదే చేయాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు డూ ఇట్. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. మీ సినిమాలు చాలా చూశాను, డీ కానీ కొన్ని. ఒక సినిమా పేరు స్ట్రైక్ అవ్వట్లేదన్న, దాంట్లో మీరు బ్రాహ్మణ క్యారెక్టర్ చేస్తారు. సో అది కూడా నా ఫేవరెట్. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. యా, సో మీరు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి TFIలో మీరు మీ స్టాండర్డ్స్కి పెట్టాలన్న. మీకు తెలుసు కదా, మీరు మీ ఫ్యామిలీ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాలో మీ డాడీ ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు 90s అని చెప్పి
అనుకుంటూ ఉంటాము. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. కన్నప్ప మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే శివుడి గుడికి వెళ్తాను, మధ్యాహ్నం థియేటర్కి వచ్చి మీ సినిమా చూస్తాను. థ్యాంక్ యూ.